ఇరాన్పై యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండానే ఇరాన్పై తిరిగి సైనిక చర్యలకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డెమోక్రాట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు యుద్ధం కోసం అదనంగా $87.6 బిలియన్ భారీ నిధులను కేటాయించాలని వైట్ హౌస్ కోరుతుండగా, కాంగ్రెస్ అనుమతి లేని యుద్ధానికి తాము $1 కూడా నిధులు ఇవ్వబోమని డెమోక్రాట్స్ తెగేసి చెప్తున్నారు. రాబోయే మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఈ యుద్ధం, నిధుల వివాదం రిపబ్లికన్స్కు మింగుడు పడకుండా మారింది. యుద్ధ లక్ష్యాలు, వ్యూహం ఏంటో స్పష్టంగా చెప్పాలని డెమోక్రాట్స్ డిమాండ్ చేస్తుండటంతో క్యాపిటల్ హిల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. కానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ ను బైపాస్ చేస్తూ ఇరాన్పై దాడులు కొనసాగించడాన్ని డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్ ఎంపీలు తప్పుబడుతున్నారు. సైన్యం కోసం ప్రభుత్వం అడిగిన $87.6 బిలియన్ సప్లిమెంటరీ నిధుల బిల్లును అడ్డుకుంటామని డెమోక్రాట్లు హెచ్చరించారు. ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుంది, దీని అంతం ఎక్కడా, అసలు అమెరికా లక్ష్యాలు ఏంటని స్పష్టం చేసే వరకు సైనిక బిల్లుకు ఆమోదం తెలిపేది లేదని డెమోక్రాటిక్ సెనేట్ లీడర్ చక్ షుమర్, ఇతర నేతలు స్పష్టం చేశారు. మరోవైపు స్పీకర్ మైక్ జాన్సన్ నేతృత్వంలోని రిపబ్లికన్లు మాత్రం అధ్యక్షుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. జాతీయ భద్రత, సైనికుల అవసరాలే తమకు ముఖ్యమని, యుద్ధ అధికారాల వివాదాన్ని పక్కనబెట్టి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. అయితే కొన్ని వారాల క్రితమే ట్రంప్ ఏకపక్ష యుద్ధ నిర్ణయాలను తప్పుబడుతూ కాంగ్రెస్లో తీర్మానం చేసినప్పటికీ ట్రంప్ దాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో వియత్నాం యుద్ధ సమయంలో కాంగ్రెస్ ను పక్కనబెట్టి నిధులు ఇస్తూ పోయిన తప్పిదాన్నే ఇప్పుడు మళ్లీ పునరావృతం చేస్తున్నారని యూటా సెనేటర్ జాన్ కర్టిస్ విమర్శించారు. అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తగ్గడం లేదు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు నిరోధకంగానే అమెరికా సైన్యాన్ని రంగంలోకి దించానని, కమాండర్ ఇన్ చీఫ్ గా తనకు ఉన్న అధికారాల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నానని కాంగ్రెస్ కు పంపిన అధికారిక సందేశంలో ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 17 మంది అమెరికా సైనికులు మరణించారని, శత్రువులకు గట్టి బుద్ధి చెబుతామని ఆయన ప్రకటించారు. డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ పార్లమెంటరీ కమిటీ ముందుకు రానున్న నేపథ్యంలో వైట్ హౌస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు ఏ మలుపు తిరుగుతుందోనని అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.